సంగారెడ్డిపట్నంలో టీయూడబ్ల్యూజే ఐజేయు తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు టీఎస్హెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్ మరియు డాక్టర్ శరత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఆ సంఘంలో ఉన్న సభ్యులు అయినా కూడా సంఘం నాయకులు లేట్గా రెస్పాండ్ అయ్యి ఫస్ట్ మనం ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు లేట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. దీంతో పాటుగా మన డిమాండ్ సాధన కోసం గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు ఇవ్వడం, అలాగే అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇవ్వడం, సందర్భంలో కార్పొరేట్ కూడా ఆందోళన చేయడం జరిగింది. దీంతో పాటుగా రోజు కార్పొరేట్ దీక్ష నిరాహార దీక్ష కూడా మనం చేసిన పరిస్థితి. అవన్నీ కూడా కరోనా కాలంలో కొంత సభ్యులు ఉన్నప్పుడు మిగతా సమయంలో మాత్రం మనం ధీటుగా పోరాడడం జరిగింది. ప్రభుత్వ మన జర్నలిస్ట్ సమస్యల పరిష్కారానికి, దీంతో పాటు మన డిమాండ్ సాధన పోరాడడం జరిగింది. ఇక ముందు కొంచెం కరోనా లాంటి ఒక అత్యంత విషయమైన పరిస్థితుల్లో దాటిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం మనం ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. ఈ విధంగా మనం అతి ముందుగా అవకాశం ఉంది. రాబోయే కాలంలో మన ప్రజలకు జిల్లా కంటే అలాగే రాష్ట్ర కంటే కూడా కృషి చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మహాసభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లేదా మండల కమిటీ అధ్యక్షులుగా ఉన్నామంటే మాట్లాడాల్సిందిగా జోల్పేట నుంచి భూమయ్య గారు. సంగారెడ్డి జిల్లా మహాసభకు మల్లికారెడ్డి గారికి మరియు ప్రధాన కార్యదర్శి కృష్ణన్న గారికి మరియు రాష్ట్ర కార్యదర్శి అందజేయమని చెప్పేసి, కానీ ఈ సంవత్సరం ఈ టర్మ్లో మాత్రం చెప్పుకోవడానికి పెద్దగా చేసిన కార్యక్రమాలు ఏమైనా కనిపిస్తలేదు. ఎవరన్నా జిల్లాలో ఏమైనా సమస్య వచ్చి చెప్పుకుందామంటే అందుబాటులో లేని పరిస్థితి కూడా కొన్నిసార్లు కలిగింది. కాబట్టి ఇక ముందు కూడా అట్లా కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్ ఎవరున్నా జిల్లా మొత్తం మీద కూలగొట్టుకుని ఎవరు ప్రత్యేకమైన సమస్య వచ్చిందంటే యూనియన్ నాయకుల మీదనే దృష్టి పోతుంది. యూనియన్ బాధ్యత తీసుకున్నప్పుడు అది సొంత పైన సరే ఇంకేదైనా సరే వదిలేసి యూనియన్ బాధ్యులకు టైం కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. చాలా సమస్యలు ఎప్పటికీ చెప్పుకుంటా పోతా ఉన్నాము. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలని చెప్పేసి అనేది ఒక పాత నినాదంగా మారిపోయింది, పాత అరిగిపోయిన రికార్డుగానే ఉండిపోయింది. కానీ పరిష్కారం కొన్ని జాగాలలో కాలేకపోయింది. కారణం ఏంటంటే ఒక జర్నలిస్టులకు నామమాత్రం చెప్తున్నాను, ఒక సమస్య కాదు. ఎవరో ముఖ్యమంత్రి వచ్చి ఇస్తాడో, మంత్రి ఇస్తాడో, ఎమ్మెల్యే ఇస్తాడో అనేది మనము విషయాన్ని పక్క పెట్టాలి. మనకు స్థలాలు కావాలనుకున్నప్పుడు మండలంలో ఉన్న స్థలాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. కన్సర్న్ అధికారులతో కానీ ఎమ్మెల్యేతో కానీ పరిష్కారం చేస్తే ఒక 50% పరిష్కారంకి మార్గం సుగమమవుతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. తగ్గిపోయింది 120 గజాలు. ఎన్నో సంవత్సరాల నుంచి వార్తలు రాస్తున్నారు, ఒక్కరు ఒక గుంట సాధించలేకపోతున్నారు. ఆ గుంట వరకు మనం నాయకులకు, లీడర్లకు, మంత్రులకు విన్నపాలు చేస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. ఒక్క గుంట మండలంలో సంపాదించుకున్నప్పుడు విలేకరిగా మనం ఎంత బాధ్యత నిర్వహిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మంది గురించి రాయడం కాదు, మన గురించి రాయాలి. మన మండలంలో చెప్తున్నప్పుడు చాలా మంది విభేదాలు ఉంటాయి. కారణం అది సామాన్యంగా ఇంత ముందు విలేకరులు తక్కువ ఉన్నప్పుడు ఐక్యమత్య లేకుండా విలేకరులు ఎక్కువైపోయింది కాబట్టి విభేదాలు ఎక్కువైపోయినాయి. అది విభేదాలు ఉండొచ్చు, కారణం కాంపిటీషన్కి సంబంధం, కాంపిటీషన్ ఉండాల్సిందే కాదంటలేదు. కాకుంటే సమస్యలు ప్లాట్ల సమస్యలు అని ఇంకేదైనా విలేకరులకు సంబంధించిన వ్యక్తిగత సమస్యలు పక్క పెట్టాలి, సాధించుకోవాలి. ఆ మెంబర్షిప్ రుసుము మనము స్టేట్ ఆఫీస్లో జమ చేస్తే అప్పుడే అది అప్రూవల్ అవుతుంది. కానీ మన జిల్లాలో కొన్ని ప్రెస్ క్లబ్లు, కొన్ని సభ్యులు 2 సంవత్సరాలకి ఒక్కసారి ఈ మెంబర్షిప్ డబ్బులు ఇవ్వడానికి కూడా ఇంటి ముందు అవుతారు. ఇది మంచి పద్ధతి కాదు. అందరూ మనము రుసుము చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు మండల స్థాయి విలేకరులకు జిల్లాలో ఫ్రీ బస్ పాస్ ఫెసిలిటీ లేదు.
అప్పుడు మన జిల్లా నాయకత్వం దాంట్లో మన సత్తన్న, మన విరాట్ అన్న వాళ్ళు ఉండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు ట్రాన్స్పోర్ట్ మంత్రి కేసీఆర్ గారికి కలిసి ఈ జిల్లా లోపల గ్రామీణ విలేకరులకు ఉచిత ప్రయాణము సౌకర్యము ఇప్పించింది కూడా, ఆ ఘనత కూడా మన యూనియన్దే. మిత్రులారా, ఇప్పుడు రైల్వే కన్సెషన్ పాస్ వాళ్ళు ఇష్యూ చేయడం లేదు. మరి ఏ సంఘం దాని కొరకు ప్రశ్నిస్తున్నది, ఏ సంఘం దాని కొరకు ప్రయత్నిస్తున్నది? ఢిల్లీలో రైల్వే మంత్రికి కలిసి మన టీయూడబ్ల్యూజే, ఐజేయు నాయకులు అక్కడ రైల్వే మంత్రి, కేంద్ర రైల్వే మంత్రిని రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అది మరి కొద్ది కాలంలో అది పూర్తి స్థాయిలో సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఇప్పుడు కొంతమంది అడుగుతారు, యూనియన్ ఈ సంఘం మాకు ఏం చేసింది? ఈ సంఘము ఇండివిజువల్ కాకుండా ఉమ్మడి ప్రయోజనాల కొరకు పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న 15,000 మంది జర్నలిస్టులకు సంక్షేమం కొరకు మన సంఘం పనిచేస్తుంది. ఎవరైనా ఆపదలో ఉన్నా, ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా మన యూనియన్ వాళ్ళతో నిలబడి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం పోరాడతాం. కానీ ప్రతి ఒక్కరికి నాకేం చేసిందంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి యూనియన్ ఏం చేయదు కదా. ఉమ్మడి మన సంక్షేమ కార్యక్రమం మనం చేస్తాము. అదేవిధంగా మిత్రులారా, ఇంకో విషయము, మన సంఘానికి జిల్లా నుండి మన జర్నలిస్టులు ఒక ఉద్యమము చేస్తే ప్రభుత్వం కిందకి దిగి వచ్చి అప్పుడు ఉన్న జిల్లా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి జర్నలిస్టు మరణ వాంగులం అని కూడా ఒక కరపత్రము, అక్కడ లెటర్ రాయడం జరిగింది. అప్పుడు అది ఒక సంచలనం. అప్పుడు అంటే జర్నలిస్టులకు ప్రభుత్వం కానీ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే నాయకులు కానీ ఎప్పుడైనా అంచివేయడానికి ప్రయత్నిస్తే ముందుగా వచ్చి పోరాడిన సంఘం మనది. మన సంఘంకి ఒక చరిత్ర ఉన్నది. పోరాటమే మనకు ఊపిరి. పోరాటంతోనే ఈ సంఘము మీ ముందుకు వచ్చింది. పోరాటంతోనే మనము ఈ సంఘాన్ని నిర్మించుకున్నాము. ఈ సంఘము నిర్మాణ మండల స్థాయి నుంచి మనకు ఢిల్లీ స్థాయి వరకు మనకు అంచెలుగా మనకు వ్యవస్థ ఉన్నది. తాలూకా ప్రెస్ క్లబ్లు, నియోజకవర్గ ప్రెస్ క్లబ్లు, జిల్లా శాఖ, రాష్ట్ర శాఖ, అది అయిన తర్వాత మళ్ళీ ఢిల్లీలో మన సమస్యలను లేవెత్తడానికి, దానిపైన పోరాటం చేయడానికి ఐజేయు లాంటి సంస్థ కూడా మనతో ఉన్నది. అంటే మనకు ఒక సిస్టమ్ ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది, ఒక ఆఫీస్ ఉన్నది, దానికి ఒక క్రమశిక్షణ ఉన్నది, ఒక బైలాస్ ఉన్నది, ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నది. మనము గాలికి వచ్చి గాలికి వెళ్ళిపోయే సంఘం కాదు. దయచేసి మీరందరూ ఒక విషయము గుర్తించుకోవాలి. ఈ సంఘం గాలికి వచ్చి గాలికి పోయే సంఘం కాదు. దీన్ని కింద నుంచి పైన వరకు బాగా దీన్ని నిర్మాణము చేయడం జరిగింది. మిత్రులారా, మనం సంవత్సరంలో ఒకసారి, 2 సంవత్సరంలో ఒకసారి మనం మెంబర్షిప్ చేస్తాం. ఆ మెంబర్షిప్ ఖచ్చితంగా స్టేట్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. అక్కడ గర్జన అప్పుడు కలిసినాము, దాని తర్వాత ఈరోజు కలుసుకుంటున్నాము. దానికి కారణాలు వివరంగా మన అధ్యక్షులు గారు మీ అందరికీ వివరించారు. అయితే చెప్పాలనుకుంటున్నాను, మన యూనియన్ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెలంగాణ ఏర్పడక ముందు సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో 1957లో 17 ఆగస్టున ఏపీయూడబ్ల్యూజే పేరుతో స్థాపించబడింది. మన యూనియన్కి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. జర్నలిస్టు సంక్షేమం, జర్నలిస్టులకు హక్కుల పరిరక్షణ కొరకు పోరాటే చరిత్ర మన సంఘాన్ని. పాలకులను ప్రశ్నించే గొంతు మన సంఘం. ప్రభుత్వాలను నిలదీసే తత్వం మన సంఘం. మన సంఘము జర్నలిస్టుల
సంక్షేమం కొరకు, వాళ్ళ హక్కుల కొరకు నిరంతర పోరాటము, అంటే గత 65 సంవత్సరాల నుంచి మనం నిరంతర పోరాటము చేసుకుంటూ వస్తే ఈ రోజు మీ జేబులో ఉన్న అక్రిడిటేషన్ కార్డు, ఈ రోజు మీ జేబులో ఉన్న బస్ పాసు, లేకపోతే డబల్ బెడ్రూమ్, హెల్త్ కార్డు, రైల్వే కన్సెషన్ పాసు, ఇవి అన్ని గత 65 సంవత్సరాల నుండి మన యూనియన్ పోరాటి సాధించి ఈరోజు మనం దాన్ని అనుభవిస్తున్నామని మీకు పేర్కొంటున్నాను. మిత్రులారా, మనము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జర్నలిస్టు విషయంలో తగ్గలేము తగ్గరు కూడా. గతంలో చాలా సందర్భాలు ఉన్నాయి. మనము అరెస్ట్ చేసి టాటా కేసు బుక్ చేసి, ఇప్పుడు హెల్త్ కార్డ్స్ విషయంలో వస్తే కూడా మన సంఘము ప్రధాన కార్యదర్శి విరాట్ అన్న గారి ఆధ్వర్యంలో మరి మేమందరం కలిసి, అప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్, నరేంద్ర రెడ్డి సార్ కూడా ఉన్నారు, అందరం కలిసి హెల్త్ మినిస్టర్ తోటి కలవడం జరిగింది. మరి వివరంగా హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మరి ఆ విషయాలన్నీ విరాట్ అన్న మీకు చెప్తారు. మనము మన హక్కుల కొరకు, మన సంక్షేమం కొరకు రాజీ లేని పోరాటము ఈ టీయూడబ్ల్యూజే ఇప్పటికీ చేస్తూ ఉంటుంది. మీరందరూ కూడా ఈ జిల్లా శాఖ కానీ, నియోజకవర్గం ప్రెస్ క్లబ్ కానీ, తాలూకా ప్రెస్ క్లబ్ కానీ ఏదైనా కార్యక్రమాన్ని పిలుపు ఇస్తే దయచేసి మీరు కూడా యాక్టివ్గా దానిలో పాల్గొని విజయవంతం చేయాలి. మనం అందరం కలిసి కృషి చేస్తేనే మన సమస్యలు సాల్వ్ అవుతాయి. లేకపోతే ఈ విధంగానే మరి మనము వేదిక పైన నుంచి మనము డిమాండ్లు చేయడం జరుగుతున్నది. విరాట్ అన్నకి దృష్టికి ఒక 2 విషయాలు, పెక్యులర్ విషయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. సమస్యలు ఇప్పటి వరకు మనకు దృష్టికి వచ్చినది. జహీరాబాద్లో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ దాదాపు ఒక 40 ఇండిపెండెంట్ హౌసెస్ కట్టినారు. అయితే దాంట్లో ఒక 7 మందికి ఆ హౌసెస్ ఆపేసినారు. దానికి వివిధ కారణాలు చెప్తున్నారు. అయితే సమస్యలు ఏమున్నా అంటే మా వైపు నుంచి విలేకరుల నుండి ఏమైనా దాంట్లో లోపాలు ఉంటే మేము సరిదిద్దుకుంటాము. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే విరాధనతో ఒకసారి మంత్రి గారితో మాట్లాడి ఈ 7 మందికి కూడా ఆ హౌసెస్ అలాట్ అయినట్టు మీరు ప్రయత్నం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా అందులో నియోజకవర్గంలో కూడా మన మిత్రులకు కొంతమందికి లిస్టులో పేరు లేదని చెప్తున్నారు. ఆ విషయం కూడా మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు దానిపైన దృష్టి సారించి ఈ 2 విషయాలు మంత్రి గారితో చర్చించి మరి సాల్వ్ చేయాలని కోరుతున్నాము. ఈ జహీరాబాద్ అయితే దాదాపు 1.5 year నుంచి పెండింగ్ అన్న. దీనిపైన మీరు కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మంత్రి గారితో మాట్లాడితే ఇమీడియట్గా సాల్వ్ అవుతుంది అన్న. అచ్చెన్నారాయణ గారు, మిత్రులు విరాట్ అలీ గారు, మిత్రులు మురళీధర్ శర్మ గారు, ఎంఏకే ఫైసల్ గారు, విష్ణు గారు, శంకర్పుడు గారు, ఇంకా వేదిక పైన ఆశీర్వైనటువంటి రాజేష్ గారు, యాదవ్ జర్నలిస్టు వృత్తికి, క్రియాశీలమైనటువంటి జర్నలిస్టు వృత్తికి దూరమై దాదాపు 15 సంవత్సరాలు కావస్తుంది. సుదీర్ఘ కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ ఈ రకంగా ఇక్కడ కలుసుకునేటటువంటి ఒక సందర్భాన్ని కల్పించినటువంటి వేదిక పైన ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా, ఈ జర్నలిస్ట్ యూనియన్ ఉమ్మడి మెదక్ జిల్లా యూనియన్గా ఉన్నప్పుడు ఇది ఒక క్రియాశీల పోరాటాలు చేసినటువంటి జిల్లా, సమరశీల పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఈ జిల్లాకు ఉన్నది. ఇవన్నీ కూడా ఇంతకుముందు మాట్లాడినటువంటి మిత్రులు చెప్పడం ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యూనియన్ అనేక సామాజిక సమస్యల మీద, అంటే కేవలం వార్తలు రాసి పనిస్తే మన పని అయిపోతుందని చెప్పి వార్తలకు మాత్రమే పరిమితం కాకుండా ఈ జిల్లా యూనియన్ అనేక సామాజిక సమస్యల మీద మరి పోరాటాలు చేసింది. ముఖ్యంగా సారా వ్యతిరేక పోరాటం కావచ్చు, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే కొన్ని ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద కావచ్చు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, ఇళ్ల స్థలాల కోసం కావచ్చు. మరి అదే సందర్భంలో మరి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో మరి అధికార యంత్రాంగంతో కానీ, లెజిస్లేషన్ పరిపాలన విభాగంతో కానీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం కానీ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇలాంటి పోరాటాల చరిత్ర ఈ యూనియన్కు వారసత్వంగా వచ్చింది. కొన్ని దాదాపుగా ఒక 3 దశాబ్దాల నుంచి చేసినటువంటి ఎన్నో స్ట్రగుల్స్ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఈ యూనియన్ మరి ఈరోజు జిల్లా మహాసభను జరుపుతుండడం సంతోషకరమైనటువంటి విషయం. సాధారణంగా ఏ యూనియన్ అయినా కానీ జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు జరుపుకున్నప్పుడు గతంలో చేసినటువంటి మంచి చెడులను సమీక్షించుకొని మరి భవిష్యత్తుకు సంబంధించినటువంటి బాటలు వేసుకోవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. అందుకోసం మనం గత చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను ప్రస్తావించుకోవడం జరిగింది. ఈ జిల్లా మరి అలాంటి పోరాట సంప్రదాయాలను, వారసత్వాన్ని కలిగి ఉన్నటువంటి జిల్లా. అంతేకాకుండా రాష్ట్ర స్థాయికి రాష్ట్ర నాయకత్వాన్ని అందించినటువంటి చరిత్ర కూడా ఈ జిల్లాకు ఉన్నది. మీకు అందరికీ తెలుసు, మన విరాహతలు, మన సోదరులు, మన మధ్యన పనిచేసినటువంటి గజ్వల్ రిపోర్టర్ ఈరోజు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనేక సంవత్సరాలుగా మరి చురుకైనటువంటి పాత్రను నిర్వర్తిస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం లోపల క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తూ సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక కీర్తిని, ఈ చరిత్రను మరి ఆయన నిలబెడుతున్నటువంటి విషయాన్ని మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. మరి మిత్రులారా, చాలా మార్పులు వచ్చినాయి, మనమంతా కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నాం. జర్నలిస్ట్ అంటే గతంలో ఏ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలనుకున్నా పత్రికలు మరి టీవీ ఛానళ్ళు ఇవి మాత్రమే ఉండే. కానీ ఇప్పుడంతా కూడా కాలం మారిపోయింది, మనకందరికీ మనం చూస్తూ ఉన్నాం. గతంలో పేపర్లో ఇది ఒక చిన్న ఐటమ్ రావాలనుకున్నా ఒక ప్రెస్ నోట్ ఇచ్చి మరి ప్రెస్ రిపోర్టర్ను ఇది కొంచెం కవర్ చేయండి అని రిక్వెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. మరి సాంకేతిక విప్లవం వల్ల, టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడం వల్ల ఈరోజు సోషల్ మీడియా బాగా విజృంభించింది, మనకందరికీ కూడా తెలుసు. మరి సోషల్ మీడియా బాగా విస్తృతమైపోయింది. ఈరోజు ప్రెస్ నోట్లు కూడా ఎవరు పత్రికలకు ప్రెస్ నోట్ల మీద ఆధారపడే పరిస్థితులు కూడా ఈరోజు లేవు. ఈరోజు ఎవరు కార్యక్రమం చేసి వాళ్ళే మరి సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు, వాట్సాప్లో పెట్టుకున్నారు, గ్రూపులు క్రియేట్ చేసి. ప్రధాన కార్యదర్శి విరాట్ అలీ గారికి, పెద్దలు, గౌరవనీయులు, వ్యక్తులు, సర్వీస్ ప్రవేశులు, సభ్యులు, మీ అందరికీ మనందరికీ పూర్తి ప్రధాత జర్నలిజం అనేది ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మేము ఎలా రాస్తాము, ఏ విధంగా ఉండాలి అనేది చెప్పి మనందరికీ పూర్తి ఇచ్చిన ఆ సత్యనారాయణ గారికి, అదేవిధంగా విష్ణుప్రసాద్ గారికి, నాకు ఫైసల్ గారికి, శర్మ గారికి, రాజేష్ గారికి, శివశంకర్ గారికి, కృష్ణ గారికి, యాదగిరి గారికి, ఈ వేదిక పైన ప్రముఖులకి, ఇక్కడ విచ్చేసిన పత్రికా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ముఖ్యంగా మీడియా సోదరులకి, ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ కావచ్చు, చిత్రాన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసిన అందరి మీడియా మిత్రులకి, నా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి, వచ్చిన వారికి, రాని వారికి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మీడియా అంటే ఇట్స్ ఎ క్యారియర్.
అంటే సమాచారాన్ని తెలియచేయడం, అనుసంధానం చేయడం, ఒక విషయాన్ని ఇతరులకు తెలియజేసే విధంగా క్యారీ చేయడమే మీడియా. ఇది నాకు తెలిసినది ఎప్పుడో ఒకసారి చదువుతున్నప్పుడు చైనాలో కోర్టులో ఉన్న సమాచారాన్ని బులెటిన్ లాగా ప్రింట్ చేశాడు ఎప్పుడో ఒకసారి. ఆ రోజు నుంచి జరిగిన ప్రస్థానం, ఆ రోజు ఉన్న విలువలు లేవు, ఈ రోజు ఉన్న విలువలు అంశాలు మారినాయి అండ్ ధోరణి మారింది. మీరు కూడా తప్పని పరిస్థితుల్లో ఆ ధోరణిలో రావాల్సి వస్తుంది కూడా. ఆ విధంగా ఆ రోజు స్టార్ట్ అయింది. అది ఈరోజు మరి జర్నలిజం అనేది ఈ సమాజంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా అత్యంత అవసరం, అత్యంత ప్రధానం ఈ సమాజంలో సామాజిక అంశాలపై, ఇటు విద్యాపరంగా కానీ, ఇటు ఆరోగ్యపరంగా కానీ, ఇతరితర సామాజిక స్పృహ తేటంలో కానీ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని అది ఏ విధంగా వెళ్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి, ఎవరు బాగా చేస్తున్నారు, ఎక్కడ లోపాలు ఉన్నాయి అని చెప్పి ప్రజల్లో తీసుకువెళ్ళి ఇటు అధికారులు కూడా ప్రజాప్రతినిధులు కూడా పరిగెత్తించే మేలుకొల్పే కార్యక్రమాలు తీసుకోవడంలో మీరు మాకు అవసరం. ఈ యొక్క దేశానికి కూడా మీరు అవసరం. అందుకనే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఉంది, కాన్స్టిట్యూషన్లో ఉంది. అది సెక్షన్ 19 కూడా ఇది చెప్పే అవసరం లేదు. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 42 వరకు ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. దాంట్లో ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది మీకు అందరికీ తెలుసు. కాబట్టి రాజ్యాంగంలోనే లిఖిత పేరుగా మీరు మాకు అవసరం, ఈ దేశానికి అవసరం, ఈ ప్రజలకి అవసరం అనేది మరి ఫండమెంటల్ రైట్లో పెట్టారు. మరి అలాంటి మీరు మరి మా జిల్లాలో అయితే మీరందరూ బాగా చేస్తున్నారు, దాంట్లో ఏం డౌట్ లేదు, మంచిగా చేస్తున్నారు. కానీ అక్కడక్కడ ఇప్పుడే సత్యనారాయణ గారు చెప్పారు, కొన్ని అంశాలు ఏ విధంగా ఎవరెవరిని దేశ విదేశాల్లో కూడా ప్రచారం ఎలా చేస్తుంది, ఏ విధంగా స్ఫూర్తినిస్తుంది, కొన్ని అంశాలు మరి ఏ విధంగా బాధ పెడతాయి, ఏ విధంగా కుంగుదీస్తాయి, ఏ విధంగా వినోదికాలు ఇస్తాయి అనేది కూడా వారు చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, మన భారత వర్గాలకి, వైషమ్యాలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఉన్న దేశం, గొప్ప దేశం భారతదేశం. అలాంటి గొప్ప దేశంలో మనం అందరం ఉన్నాం. మరి మనకి ఎందుకండి అడ్డుకూడదు? మనకెందుకండి ఈ మతం వస్తుంది, ఈ కులం వాడు, ఈ వర్గం వాడు, ఈ ప్రాంతం వాడు, కాబట్టి ఈ విధంగా మనోడిని కాపాడుకోవాలా? వ్యక్తి ఎందుకు? మనోడంటే ఒకటి, మనోడు కాకపోతే ఒకటి. మరి దేశమే సెక్యులర్ స్టేట్ అన్నప్పుడు మనం కూడా ఆ విధంగా ఉంటే బాగుంటుంది. నా యొక్క పర్సనల్ ఒపీనియన్, నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మీరు చాలా వరకు 70 to 80% ఉంటున్నారు, కానీ అక్కడక్కడ ఎక్కడో కొంచెం నరం, ఈ మావోడు కదా రాయకపోతే బాగుంటుంది, ఈ మావోడు కదా మనకి రక్తం వస్తుంది, కానీ మనం పెట్టుకున్నాం. కాబట్టి ఆ విధంగా స్ఫూర్తితో మీకుంటాయి. ఇప్పుడు నాకు ఉండొచ్చు, నీకు ఉండొచ్చు. ఇప్పుడు మీ యొక్క యజమాన్యానికి చేదోడు వాళ్ళుగా చేయవలసిన ఆవశ్యకత మీద ఉండదు. ఇట్ ఈస్ నాట్ దట్ ఉండదు. కానీ అది ఎలా చేయాలి? కన్స్ట్రక్టివ్గా, నిర్మాణాత్మకంగా తీసుకురావాలి. ఒక మంచి వార్త, దాంట్లో కూడా విమర్శనాత్మకంగా మంచి వార్తగా రాయాలి. కొందరు చాలా బాగా రాస్తారు, కృష్ణుడు అలా లేకపోతే డైరెక్ట్ హిట్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక ఇదే ఈ నోరు
ఈ నోటితోటే దగ్గర అవుతారు, ఈ నోటితోటే దూరం అవుతారు. అంతే కదా, ఈ నోరే కదా భగవంతుడు ఇచ్చింది. ఒక్క మానవుడికే భగవంతుడు నోరు ఇచ్చాడు. మరి ఇన్ని 85 లక్షలు 89 లక్షల జీవాలు ఎవరికి నోరు ఇవ్వలేదు, మరి ఆ తెలివి ఇవ్వలేదు, రాసే తెలివి ఇవ్వలేదు, మాట్లాడే తెలివి ఇవ్వలేదు. అలాంటి దీన్ని ఏ విధంగా మన తెలివితో వసూలు చేసేది కాదు. ఆ విధంగా మీరు మరి మీ యొక్క యజమాన్యానికి చేదోడు వాదడుగా మీ యొక్క సంస్థని కూడా చూసుకోవాలి, చూసుకోకూడదని కాదు. అందరం ఒకే రీతిగా ఉంటే ఆ విధంగా సమాజం కూడా మారుతుంది. చేసుకున్నాం, పై ఇంకొకటి ఎవరో చేసుకున్నాం, మనం లేబుల్ చేసుకుంటున్నాం. మా యజమాని ఇట్లా చెప్పింది కూడా యజమాని ప్రకారం పోవాలి. కానీ సత్యనారాయణ చెప్పాను కదా, నిర్మాణాత్మకమైన విమర్శన. అది ఎలా ఉంటుంది, డైరెక్ట్ విమర్శ చేస్తే ఎలా ఉంటుంది. కానీ మీకు కూడా మీది కూడా తప్పు లేదండి. ఎందుకంటే ప్రజలు కూడా ఎలా తయారైంది ఇప్పుడు అంటే ఫ్లాష్ లేకపోతే సమ్ అదర్ న్యూస్, అక్కడేదో హిట్ అయింది, అక్కడేదో ఇదైంది, ఆ నెగిటివ్ న్యూస్కే బాగా అట్రాక్షన్ అయింది. మీ రేటింగ్ పడిపోతుంది కాబట్టి మళ్ళీ మీ మీద ఇవి ఉంటాయి. కాబట్టి అది ఎందుకు కవర్ చేయలేదు అంటారు. కానీ మంచి వార్త ఒకటే రాస్తారు, అది కవర్ చేయదని ఎవరు చెప్పరు. కానీ ఇంకేదో అయింది, మా రాయకోట తహసీల్దార్ సస్పెన్షన్ అయింది అనుకున్నాం, ఒక పత్రికలో వచ్చింది, ఇంకోటి రాలేదు. ఏం చేసా ఆయన అంటారు. రాయకోట తహసీల్దార్ పోస్టింగ్ అయింది, ఒక మంచి ఆఫీసర్ వచ్చాడు, మంచిగా పనిచేసి వచ్చాడని ఒకరు రాశారు. అది రాయకపోయినా రాయకపోయినా ఎవరు పట్టు. నేను మాకు మొన్నటి జరిగిన ఉదాహరణే చెప్తున్నాను, అవునా కదా. కానీ సస్పెన్షన్ చేసేది ఎందుకు పెట్టలేదు? రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఆ రోజు జనరల్ బాడీలో మొత్తం చేశారు కదా, నువ్వెందుకు పట్టించుకోలేదని ఆయన అడుగుతాను. సో అట్లా అయిపోయింది ధోరణి. కానీ దాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేయవచ్చు అనేది చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి, ఆవశ్యకత అందరిపైన ఉంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మనకి ఎన్నో ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, దేశ సంక్షేమ కార్యక్రమాలు ఇట్లా చాలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి మీ ప్రాంతాల్లో. ఒక అధికారి బాగా చేస్తున్నారు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో చేస్తూ ఉన్నారు. వాటిని హైలైట్ చేయండి, వారిని అప్రిషియేట్ చేస్తూ. ఎవరైతే నిర్మాణాత్మక విమర్శన చేసి మమ్మల్ని కదిలించని వారికి యాక్షన్ కూడా తీసుకుంటాం జరుగుతుంది. మనం ఎట్లా అలాంటి వాళ్ళు కూడా చేసుకోవాలి. కానీ ఇంటెన్షన్ ఎలా ఉండాలి, మన ఉద్దేశం ఏ విధంగా, ఇంటెన్షన్ షుడ్ బి గుడ్. మనం ఇంటెన్షన్ బ్యాడ్ పెట్టుకొని మనం సరే నువ్వు బాధ పెట్టవచ్చు, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తోటి ఏమీ లేకుండా మనం వార్త పడేసినామంటే అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళ కుటుంబం ఎంత కృషించిపోతుంది, వారి వ్యవస్థ ఎంత కృషించిపోతుంది. వ్యవస్థ కావచ్చు, పర్సనల్ కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఏజెన్సీ కావచ్చు, ఎంత కృషించిపోతుంది అనేది ఒక్కసారి మీరే ఆలోచన చేసుకుంటే మీకు తెలుస్తుంది. అదే మీకు కలిగితే ఎట్లా తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం సోదరులాగా, మిత్రుల్లాగా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను మీకు ఇది చెప్పవలసిన ఆవశ్యకత నాకు ఉందని నేను అనుకుని చెప్తున్నాను. ఫ్రీగా ఇంకా ఏదో నేను ఆఫీసర్గా ఇక్కడ కలెక్టర్గా మాట్లాడాలి కాదు. ఇక్కడ ఫ్రీగా అయితేనే మీరు నాకు ఫ్రీగా చెప్పవచ్చు, నేను మీకు ఫ్రీగా చెప్పవచ్చు. ఇదొక అవకాశం. మల్లికార్జున రెడ్డి గారు అండ్ విరాపల్లి గారు నాకు ఒక అవకాశం కల్పించినారు. అందరినీ మిమ్మల్ని అందరినీ ఒకే దగ్గర చూసే భాగ్యం కల్పించినారు. లేకపోతే మండలానికి పోరాడుతున్నారు, అందరూ మీరు వచ్చేసినారు. ఏది చాలా కొంచెం అట్లా ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఈ వార్త రాసేటప్పుడు ఎవరైతే రాసినామో వాడు బాధపడప్పుడు అంటే నేను తప్పు చేసిన కాబట్టి నేను ఇది తప్పదు. కానీ తప్పు చేయకుండానే వాడి వార్త రాసి ఎంత బాధపడతాడు. వ్యవస్థ కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, చాలా బాధపడాల్సి వస్తారు. కాబట్టి ఈ ఫలం ఉందని చెప్పి కలంకి సలాం చేసే విధంగా ముఖ్యంగా గౌరవ వారి మీద కూడా
మేము చర్యలు తీసుకుని రెక్టిఫై చేసే విధంగా చేస్తాం. అందరం కలిసిమెలిసి ఈ జిల్లాలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గర చేరువయ్యే విధంగా, ఒక పారదర్శకతతో చేరువయ్యే విధంగా, వారు ఉపయోగం చేసుకుని పైకి వచ్చే విధంగా నాకు మీ సహాయ సహకారాలు సపోర్ట్ ఇస్తారని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నాతో పాటు చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే అయిన పెద్దలు గౌరవనీయులు చింత ప్రభాకరణ గారికి, ఇక్కడ విచ్చేసిన తెలంగాణ సీనియర్ జర్నలిస్టులకు, భూమిపుత్రులకు, ఉద్యమ నాయకులకు అందరికీ కూడా ఈ మొదటి మహాసభ జరుపుకుంటున్నందుకు మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్షమించాలి, నేను ఒక పని మీద వచ్చినాక తర్వాత మా అన్న ప్రభాకరణ ప్రేమతోని చైర్మన్ గారు మొదటి సభ నా యొక్క జిల్లాలో నా ఎంబడ అని చెప్పి ఎంబడ తీసుకురావటం, నేను వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ మహాసభ జరుపుకుంటున్నందుకు మీకు అందరికీ తెలుసు, దేశానికి వెన్నముక్క రైతన్ననే అనే విధంగా దేశం ప్రజాస్వామ్య పద్ధతిలో, కర్మ పద్ధతిలో ఎక్కడి ఆయుధం అది మీ కలం. కాబట్టి ఎవరు ఎక్కడున్నా ఏమి చెప్పినా ఈ కళానికి దసరా పండుగ శుభ సందర్భంగా మనం అందరం కూడా నవరాత్రి ఉత్సవాల్లో జరుపుకున్న శుభ సందర్భంగా మనం ఆయుధాలను ఏ విధంగా పూజ చేసుకుంటామో మీ చేతిలో మీ కలం యొక్క ఆయుధాన్ని కూడా ఈ రోజు ఇక్కడ పూజ చేసుకుంటున్న సందర్భంగా నాకు కనిపిస్తున్నది. నిజంగా మీకు అందరికీ కూడా అడ్వాన్స్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు వెళ్ళడంలో ఎలాంటి సహాయం అవసరం ఉన్నా మీ జర్నలిస్టులకు ఎక్కడ ఏమున్నా హైదరాబాద్ లో నేను ఎక్కువ ఉంటాను కాబట్టి మీకు ఎక్కడ నేను బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ కాకుండా తెలంగాణ ఉద్యమకారుడి ముందుగా తెలంగాణ ఉద్యమంలో కూడా గజన్యాయశెట్టి తెలంగాణ లేరు. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దానిలో కూడా ఈ వేదికపై ఉన్న మా అందరూ, ముఖ్యంగా నేను చెప్పాలంటే ఈయన బాగా కాస్తుండే కరోజీ దర్శనకు లేఖలో అప్పుడు మీద లోపల ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంపై అనేక రకాలుగా సదస్సులు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో కూడా మీడియా వాళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందో లైవ్ లో చూపించిన అన్న మా విరాసత్ అన్న గారు. ఈ యొక్క జర్నలిస్టుల తరఫున ఈ యొక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాల తరఫున వాళ్ళందరూ మీ యొక్క ప్రముఖ పాత్ర ఎప్పటికీ ఎవరు కూడా మర్చిపోనిది. మిమ్మల్ని గౌరవించుకుంటే తమకు తాము గౌరవించుకున్న వాళ్ళం అవుతాం. మీరుంటేనే ఈ యొక్క దేశం యొక్క ప్రజాస్వామ్యం లోపల మన దేశం యొక్క నడవడిక, దేశం యొక్క అభివృద్ధి, దేశ రాష్ట్రాలకు మీ యొక్క సేవలు చాలా గొప్పవి. మీరు తీసుకెళ్లే మార్గము అది సరైన మార్గంలో ఉంటేనే దేశము రాష్ట్రము సరైన మార్గంలో వెళ్తాయి. మీరు తీసుకెళ్లే మార్గము వంకర తింకరగా ఉంటే ఆ గుణంగా భావించకుండా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు. అడ్వాన్స్ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మీయ మీడియా మిత్రులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మాకు ఆప్తులైనటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న వీరాహాతలి గారు, ఎక్స్ఎమ్మెల్సీ, టీఎస్బిఎస్సి, సభ తర్వాత ఎన్నికలు కూడా ఉంటాయని చెప్పాలనే సమాచారం నాకుంది. ఇప్పటివరకే జరగాల్సినటువంటి ఎన్నిక కొంత ఆలస్యంగా జరిగింది అనే విషయం కూడా సోదరులు చెప్పడం జరిగింది. ఏదేమైనా కరోనా అనేది మాత్రం మన రాష్ట్రమే కాదు, దేశం ప్రపంచాన్ని వణికించినటువంటి పరిస్థితి. ఆ కరోనా సందర్భంలో కూడా ఒక ఆత్మీయత పంచుకొని ప్రజలు భయభ్రాంతులకి గురవుతున్నటువంటి సందర్భంలో వారి దగ్గరికి వెళ్ళి ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని, మేమున్నాం, ఏం కాదు అనే ధైర్యాన్ని
మనందరం కలిసి సంగారెడ్డిలో చేస్తూ మరి ఆ సందర్భంలో పని చేసుకునే వాడికి పని దొరకక బయటికి వెళితే ఏమైతుందో తిరిగి వస్తామో రాదో అనే ఒక భయాందోళన, కూలీ వాళ్ళకి కూలీ దొరకక, కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళకి కంపెనీలకు సంబంధించి కంపెనీలు మూతపడి పని దొరకక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఫంక్షన్ హాల్లో భోజనాలు పెట్టి వాళ్ళకి గ్రాసరీస్ అందించడమో లేకపోతే వాళ్ళకి కూరగాయలు అందించడమో కార్యక్రమాలు పల్లెన పట్టణంలో అద్భుతంగా జరిగినటువంటి కార్యక్రమంలో మీదైన పాత్ర దాంట్లో ఒక దేనికి కూడా భయపడకుండా వాళ్ళందరికీ అంటే శానిటైజ్ చేయించడం కానీ ఈరోజు మాస్కులు అందించడంలో కానీ ప్రతి దాంట్లో మీరు పాత్ర వహించి ప్రతి గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ అద్భుతంగా మన వంతు మన సహకారాన్ని మనం అందించినాం. ఒక మాట అంటారు, ఒరిజినాలిటీ సందర్భం వచ్చినప్పుడే బయట వస్తుంది. ఖచ్చితంగా మనం ఏంది అనే ఒరిజినాలిటీ మనం ప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భం. మరి ఈ సందర్భంగా మీ అందరే కాకుండా జరగాల్సినటువంటి ఎన్నికలు కొంత ఆలస్యంగా జరిగిన మరి ఈరోజు జరుగుతున్నటువంటి మరి ఎన్నిక సాయంత్రం వరకు మీ దాంట్లో ఒక ఏకీకృత వాతావరణంలో ఆ ఎన్నిక జరుగుతుందనే పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంది. మరి మీ వృత్తిలో నిజంగా కూడా మరి ఒక వాస్తవాన్ని వెలికి తీయడంలో కానీ ప్రజల పక్షాన ప్రజలకి మేలు జరిగేటటువంటి వార్తలు రాయటంలో కానీ ఈరోజు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఒక వ్యక్తిని టార్గెట్ చేయటమో లేకపోతే అవాస్తవాలను ఏదో చూపించాలన్న ఆలోచనలో మీ మధ్యన ఎక్కడ ఉండదు. కాబట్టి ఈరోజు మీరు మరి మీ వృత్తికి సంబంధించి న్యాయం చేస్తున్నటువంటి సందర్భంగా మరి మంత్రివర్యులు కూడా నేను ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. మరి మన సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి మాత్రం అర్హులైనటువంటి వాళ్ళు అంటే అందరూ అర్హులే, కానీ దానికి సంబంధించినటువంటి అక్రిడేషన్ కానీ లేకపోతే నేను అంటే ఎక్కడో వేరే రాష్ట్రం ఎక్కడో పనిచేస్తున్నటువంటి అక్రిడేషన్ లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి ఆధారం నేను సంగారెడ్డిలో ఉంటున్నా అనేది అది ఏ రకంగా చూస్తారో దానికి సంబంధించి మీడియా తరఫున ఒకళ్ళు, డిపిఆర్ తరఫు నుంచి ఒకళ్ళు, కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు. ఆర్టీఓ అయినా మరి జాయింట్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారు అయినా వాళ్ళు ఉంటారు. మీరు కూర్చొని మీరు ఏది కరెక్ట్ అనిపిస్తే అది కంపల్సరీ ఇస్తామనే ప్రామిస్ కూడా చేశారు. వాస్తవానికి ఇప్పటివరకే ఆ పంపిణీ కూడా జరగాల్సిన పరిస్థితి ఉండింది. కానీ అక్కడ ఏమైందంటే చిన్నగా ఎప్పుడెప్పుడు పూర్తి చేసి డేట్ పెట్టుకునే లోపల ఎవరి లోపల వైర్లు లాక్ చేయడం లేకపోతే కిటికీలు అద్దాలు మొదలుగొట్టడం ఆ రకమైనటువంటి పరిస్థితి. కానీ దసరాలో కంపల్సరీ పెట్టుకోవాలి, అది వాళ్ళందరికీ అందిస్తామని చెప్పాలన్నారు. ఏదేమైనా ఒక 2-3 రోజులు అన్నింటిలో ఈ సెలెక్షన్ చేసినటువంటి వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా ఇస్తామనే ప్రామిస్ మరి కలెక్టర్ గారు కూడా చేస్తున్నారు. అదే రకంగా మరి మంత్రి గారు కూడా వారి అభిప్రాయం చెప్పి ఎక్కడ ఇబ్బంది ఉండకూడదని కూడా చెప్తున్నారు. ఆ విషయంలో పైసలు పై కానీ లేకపోతే ఇంకా ఇతర అందరికీ కూడా చెప్తున్నాం. కొంతమంది ఓపెన్ ప్లాట్ కలిగి ఉన్నారు కాబట్టి ఓపెన్ ప్లాట్లకు సంబంధించి కొంత ఇబ్బంది మన టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది అనే దాంట్లో కాకుండా ఖచ్చితంగా మరి 2 BHK అన్నారు కాబట్టి మీకు ముందుగా దసరా పండుగ ముందు ఇస్తే ముందు ఖచ్చితంగా దాంట్లో వెళ్తారు. లేదంటే ఒక 2 రోజులు అట్టినైనా కంపల్సరీ ఆ మాట నిలబెట్టుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందనే విషయాన్ని మీకు చెబుతూ మరి మంత్రి గారి చేతుల మీదుగానే అర్హులైనటువంటి వాళ్ళు అనుకుంటారు. హైదరాబాద్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా, ఆంధ్రలో కూడా అయిపోతుంది, ఇంకా కొంత అయిపోవాల్సింది ఉన్నట్టుంది. ఇక సిద్దిపేట అవన్నీ అయితే మీకు రాదు. సదాశివపేటలో సంగారెడ్డిలో అడిగితే అది అడగటానికి సంబంధించి అది న్యాయం కాదు అని చెప్పాలని కలెక్టర్ గారు ఒక మాట చెప్తున్నారు. మనకి ఇండిపెండెంట్ జనరల్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బ్లాకుల్లో ఆ బ్లాక్ ఒకటి తీసుకొని దానికి మొత్తం ఉండేటట్టుగా అది ఎట్లాగో దానికి లాట్ ఏం లేదు, కానీ మీకు ఏదైతే అలాట్ చేస్తారో దానికి మాత్రం ఎవరికి ఏ నెంబర్ అనేది ఆ టిప్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఆ విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదు. మీరు ఏదైనా కలెక్టర్ గారు ముందర మీకు మాట్లాడి చేసి ఆ ఇబ్బంది లేకుండా నేను మీతో పాటు ఉండి మీలో ఒకటిగా బాధ పంచుకొని ఆ సమస్య పరిష్కారం చేసుకున్నాం. అదే కాకుండా ఈరోజు మీరు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే దాంట్లో మరి మేము మమ్మల్ని కూడా ఆహ్వానించాం. మరి మేము కూడా ఇక్కడ మరి మీతో పాటు భాగస్వామ్యం పంచుకున్నది చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశం తర్వాత మరి వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా
మరి మీకు అన్ని విషయాలు చెప్పే ఉన్నారు కాబట్టి మేము ఆలస్యంగా వచ్చినాం కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా ఆ సమాచారాన్ని అందుకునేటటువంటి పరిస్థితి. ఏ అవసరమైనా ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మంత్రి గారు కూడా వెళ్ళంటే ఉంటారు. ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఏ అవసరానికైనా ఖచ్చితంగా మేమందరం మీ వెనకాల ఉంటామనే సందర్భాన్ని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. you.